నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. ముందుగా సత్యాగ్రహి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు వినాయక చవితి అంటే ఏంటి? భారతీయ అతి ముఖ్య పండుగల్లో వినాయక చవితిని ఎందుకు భావిస్తారు? పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజుని వినాయక చవితిగా జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆ వినాయక చవితి ప్రత్యేకతలేంటి? ఏ ఏ దేశాల్లో వినాయక చవితి జరుగుతూ ఉంటుంది? హిందువులే జరుపుకుంటూ ఉంటారా? ఇతర మతస్థులు కూడా వినాయకుడిని పూజిస్తారా? ఈ విషయాలపైనే మనం ఇవాల్టి టాకింగ్ పాయింట్లో మాట్లాడుకోబోతున్నాం. సకల విఘ్నాలకు అధిపతి లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు ఇలా చాలా పేర్లున్నాయి ఆయనకి. హిందూ దేవుళ్ళలో వినాయకుడిని ఆది దేవుడు అని పిలుస్తారు. అంతేకాదు ఎక్కువగా ఆరాధించబడేది కూడా ఆయనే. ఒక రూపంలో కనిపించే ఈ దేవుడి స్వరూపం అనేది భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం. అంటే ఆ ఒక్క రూపం ఏంటి తెలిసిందేగా అందరికీ. ఏనుగు తొండం ఉంటుంది కాబట్టి ఆయన వినాయకుడు అయ్యారు. అసలు ఆ ఏనుగు తొండం ఎట్లా వచ్చింది అదంతా మన కథలో తెలుసు అందరికీ కూడా. లంబోదరుడు విఘ్నరాజాధిపతి, వినాయకుడు, గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు. సో ఇలా రకరకాల పేర్లతో హిందూ దేవుళ్ళలో బాగా ప్రసిద్ధిగాంచిన దేవుడు అని అంటే వినాయకుడిగానే మనం కొలుస్తాం. ఎక్కువగా ఆరాధింపబడే దేవుడు కూడా ఆయనే. ఎందుకనంటే ప్రథమ గణనాథుడు అని అంటాం కదా. ప్రథమంగా ఆయన్ని పూజించిన తర్వాతే ఏదైనా కార్యాన్ని మొదలు పెడతాం. అందుకే గణనాథుడు అని అంటారు. అన్ని గణాలకి ఆయన అధిపతి కాబట్టి గణనాథుడు అని అంటాం. ఆయన స్వరూపం గురించి మనం మాట్లాడుకోవాలంటే స్వరూపం గురించి అందరికీ తెలిసిందే. భారతదేశంలో ఆయనకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఇలా ఒక్క ఇండియాలోనే కాదు, వివిధ దేశాల్లో కూడా వినాయకుణ్ణి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆరాధిస్తూ ఉంటారట. మనకి పక్కనే ఉన్న నేపాల్ దగ్గరికి వెళ్దాం, అటు పక్కన శ్రీలంకకి వెళ్ళినా, మరోవైపు థాయిలాండ్ వైపు వెళ్ళినా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఈ దేశాలతో పాటుగా మన దేశంలో ఎక్కువగా నివసించే ఫిజీ, మారిషస్ వినాయకుడిని ఎక్కువ మంది పూజిస్తూ ఉంటారని చెప్పి మనకి తెలిసిన విషయమే. రకరకాల సంప్రదాయాలు, రకరకాల విధాలుగా ఆయన్ని పూజిస్తూ ఉంటారు. హిందువుల్లో పంచాయతన సాంప్రదాయం అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ వాటితో సంబంధం లేకుండా అందరూ కూడా గణపతిని ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ. అంటే ఆ గణేశుడి పట్ల భక్తి అనేది జైన, బౌద్ధ మతాల్లో కూడా విస్తృతంగా వ్యాపించిందని మాట్లాడుతూ ఉంటారు. నిజమే. గణేశుణ్ణి ఆటంకాలు తొలగించేవాడిగా అంటే విఘ్నేశ్వరుడిగా కొలుస్తూ ఉంటారు. కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి భక్తుల పూజలు అందుకుంటూ ఉంటారు ఆ విఘ్నేశుడు. పనులు ప్రారంభించేటప్పుడు క్రతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేయడం అనేది ఆనవాయితీ. ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం, గణనాథుడు ప్రథమ గణాధిపతి అని చెప్పి. ఇక మానవ జీవితానికి సంబంధించి వద్దాం. సో మన జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేస్తే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు. అంటే గణపతిని ఎందుకు పూజిస్తారు అక్కడ అనే అనుమానం రావచ్చు కదా. అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం అంటే ఈ రోజున వినాయక చవితి రోజున అసలు ఆ వినాయకుడికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మనం అంటున్నాం. అంటే అక్షరాభ్యాసంలో స్వామివారిని ఎందుకు అనంటే సరస్వతీదేవితో పాటుగా గణపతిని కూడా ఆ రోజున పూజిస్తారు. ఇక శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం అని రెండు రకాల సాంప్రదాయాలు ఇక్కడ కొంత పాటిస్తూ ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో, కానీ వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళినా కూడా. శైవ సాంప్రదాయం ప్రకారం చూస్తే గణపతి పునరుజ్జీవితుడైన శివపార్వతుల పుత్రుడే. కానీ గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. గణాధిపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు అని అంటారు. ఇక గణేష పురాణం కానీ, ముద్గల పురాణం కానీ, గణపతి అథర్వ శీర్షం కానీ, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు కూడా గణేశుడి గురించే ఎక్కువగా వివరించే ముఖ్యమైన గ్రంథాలు. వీటన్నిటిలో కూడా ఏం చెప్పారనంటే
మనం వినాయకుడిని పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఆయనకు చాలా పేర్లున్నాయి. టాకింగ్ పాయింట్ మొదట్లోనే మీకు చెప్పాను ఆయనకి. సిద్ధి వినాయకుడు అని అంటారు. తర్వాత లంబోదరుడు అని అంటారు. అట్లాగే మహారాష్ట్ర సైడ్‌కెళ్తే కొన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇలా అనేక పేర్లు ఆయనకున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు ఇలా రకరకాల పేర్లున్నాయి ఆయనకి. సో, ఇలా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇక ఆయన రూపం గురించి చాలా రూపాల్లో కనిపిస్తూ ఉంటాడాయన. ఈ మధ్య కాలంలో అయితే మనం గణేషుడిని రేపు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. గణేషుడిని మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది గదా! ఆపరేషన్ సింధూర్ రూపంలో గూడా ఆయన్ని తీసుకొచ్చారు. అంటే ఆయనకి ఈ రూపం, ఆ రూపం అనే కాదు. రకరకాల రూపాల్లో ఆయన కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది భారతీయ శిల్ప, చిత్రకళలో వినాయకుడి మూర్తీకరణ అనేది విస్తృతంగా చాలా వైవిధ్యంతో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే అన్నాను గదా! రకరకాల రూపాలుంటాయి ఆయనకని. కాలక్రమంలో వినాయకుడిని చిత్రించే రకం, శిల్పించే విధానం గూడా మారుతూ వస్తోంది. నిలబడి మాట్లాడుతూ ఉంటారాయన. అంటే నిలబడినట్టుగా ఉంటారు వినాయకుడు. నృత్యం చేస్తున్నట్టుగా గూడా ఆయన రూపం కనిపిస్తూ ఉంటుంది. రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్టుగా, కుటుంబంలో ఒక చిన్న బాలుడిగా ఆడుకుంటున్నట్టుగా, అట్లాగే నేలపై కూర్చున్నట్లుగా, సింహాసనం మీద అధిష్ఠించినట్లుగా, అంటే సింహాసనాధీశుడైనట్టుగా అని మనం మాట్లాడుకుంటాం. ఇలా పలు విధాలుగా గణపతి శిల్పాలు గానీ, చిత్రాలు గానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వినాయకుడికి కొన్ని పేర్లు కనిపిస్తాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏకదంతుడు గూడా అని అంటూ ఉంటారు. ఆ పేరు ఎప్పటినుంచో ఉంది. ఎప్పుడో ముద్గల పురాణం అని అంటారు. ముద్గల పురాణం ప్రకారంట వినాయకుడికి రెండో అవతారం ఏకదంతుడి అవతారం. అలాగే ఒక పెద్ద పొట్ట ఉంటుంది ఆయనకి. అందరూ నవ్వుతూ ఉంటారు. సాక్షాత్తు మనం కథ చదువుకున్నప్పుడు కథలో వస్తుంది. ఆయన పొట్ట పగిలిపోయి ఉండ్రాళ్ళన్నీ బయటకొచ్చేస్తాయి కాబట్టి ఆయన చూసి నవ్వారు. నవ్విన వాళ్ళకి శాపం వస్తుందని చెప్పి. సరే ఆ పొట్ట వినాయకుడు సరే దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు తెలిసినవే. కానీ ఆ శిల్పాల్లో కనిపిస్తున్న అంశం ఒక్కటే. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు గూడా తన ఉదరంలో ఉంచుకున్నందున ఆయనకి లంబోదరుడు అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణంలో ఉందిట. ఇక వినాయకునికి 2 చేతులు. మామూలుగా మనకందరికీ గూడా ఇలా ఆయన ఒక చేత్తో ఇస్తున్నాడు. దాన్నేమంటారు లడ్డూ పట్టుకున్నట్టుగా, ఒకటి ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 16 చేతులు గూడా ఉన్నాయట ఆయనకి. 16 చేతుల వరకు చూపిస్తూ ఉంటారు. అంటే అలాంటి పెద్ద పెద్ద ఆకృతులు గూడా మనం కనిపిస్తూ ఉంటాయి. ఆయన శిల్పాలు గూడా మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా 4 చేతులతో శిల్పాలుంటాయి, చిత్రాలు వేస్తూ ఉంటారు. పురాతనమైన విగ్రహాల్లో మాత్రం 2 చేతులనే మాత్రం చూపించారు. ఇక వినాయకుడికి సంబంధించి వివిధ రూపాలు, వివిధ వర్ణాలు రకరకాలున్నాయి. వీటి గురించి తత్వనిధి అనే శిల్ప గ్రంథం ఉంటుందిట. ఆ గ్రంథంలో ఏం చెప్పారు? హేరంబ గణపతి అన్నారట, రుణ విమోచన గణపతి అన్నారట. ఈ 2 గణపతులు కూడా ఎట్లా ఉంటాయి? తెలుపు రంగులో ఉంటాయట. ఇక ఏకదంత గణపతి మనం ఇందాక మాట్లాడుకున్నది నీలి రంగులో ఉంటుందిట. దుర్గా గణపతి ఆయన బంగారు వర్ణంలో ఉంటారట. సృష్టి గణపతి ఎరుపు రంగులో చూపిస్తూ ఉంటారట. సరే వినాయకుడు ప్రతి దేవతకి ఒక వాహనం అనేది ఉంటుంది. అమ్మవారికి సింహం వాహనమైతే వినాయకుడికి ఆయన రూపానికి తగ్గట్టుగా వాహనం ఉంటుందా? కనిపించదు కదా. ఎలుక వాహనం ఉంటుంది. ఎలుక వాహనం ఏంటి అని చెప్పి చిన్నపిల్లలంతా అంటుంటారు. ఎలుకేమో ఇంత ఉంటుంది కదా, ఆయనేమో అంత లావుగా ఉంటాడు. ఎలా నాన్న లేకపోతే ఎలా అమ్మా అని అందరూ అడుగుతూ ఉంటారు కదా. సో ఈ విషయం గురించి పిల్లలకి మనం ఏం చెప్తూ ఉంటాం? ఆయన రూపం అట్లాంటిది, అసలు ఆయనకి ఎలుకే ఉంది అని అంటుంటాం. కానీ అసలు విషయం ఏంటనేది మనం కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. అయితే వినాయకుడు ఎందుకు ఎలుకని వాహనంగా ఎంచుకున్నాడనంటే దాంట్లో కూడా ఒక అర్థం ఉందిట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది దీంట్లో. ఎప్పటి కాలంలో అంటే మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయక విగ్రహాల్లో వాహనాన్ని ఎక్కడ చూపించలేదు. కానీ ముద్గల పురాణం, సో ఆ పురాణంలో ఏం చెప్పారట? వినాయకుడికి 8 అవతారాలు చెప్పబడ్డాయి. మనం ఇప్పటివరకు కొన్ని అవతారాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ 8 అవతారాల్లో 5 అవతారాలకు వాహనం ఎలుక. వక్రతుండ అవతారం వాహనం సింహం. ఇక వికట అవతారం అనేది వాహనం నెమలి. విఘ్నరాజుడు అని అంటాం. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. గణేష్ పురాణం అనేది ఒకటి ఉంది. దాంట్లో 4 అవతారాలు ప్రస్తావించబడ్డాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం. అంటే మయూరేశ్వర అవతారం అంటే నెమలి. ధూమ్రకేతు అవతారం అంటే గుర్రం. గజాననుడి అవతారం ఎలుక.
సో మొత్తానికైతే గజాననుడి అవతారం ఎలుక. జైనుల సంప్రదాయాల్లో గణేశుడికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలను వివిధ సందర్భాల్లో వాళ్ళు ఆ జైన మతస్థులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక మత్స్య పురాణం అని మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆ పురాణంలో మొట్టమొదటిగా వాహనం గురించి మాట్లాడుతూ ఎలుక వాహనం గురించి అందులోనే రాశారట. ఆ తర్వాత బ్రహ్మాండ పురాణంలో కానీ గణేష పురాణంలో కానీ ఈ విషయం ప్రస్తావించబడిందని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అసలు ఎలుక వాహనం సంకేతాన్ని అనేక వివిధాలుగా ఇక్కడ వివరిస్తూ ఉంటారు. ఎలుక ఎందుకు? తామస ప్రవృత్తికి అది చిహ్నంగా నిలుస్తుందిట. కామ క్రోధ మదమాత్సర్యాలను అణగదొక్కటం అంటే ఎలుకపై స్వారీ చేయటం అనే అర్థం వస్తుంది. పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం, విఘ్నాలను నివారించటం అని మరొక వివరణగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. ఇది గ్రామదేవత లక్షణాల్లో ఒకటిట. ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని, అంటే సర్వాంతర్యామి, ఎక్కడైనా కనిపిస్తాడైనా, ఎక్కడికైనా కనిపించగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు అని సర్వాంతర్యామి అనేది ఇక్కడ మరొక అర్థం కూడా. ఎలుక వాహనం అయిపోయింది, ఆయన పొట్ట గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అసలు ఆయన్ని పూజిస్తే మనకి దక్కేదేంటి, ఈ విషయం కూడా మాట్లాడుతూ ఉంటారు. వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నట్ట. కాబట్టే వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయిట, జ్ఞానం వికసిస్తుందిట. ఇక కొరతే ఉంది. అందువల్ల ఏ పనైనా, పూజైనా, పెళ్ళైనా సరే, గృహప్రవేశం కానీ, ప్రారంభోత్సవం కానీ, ఏదైనా మనం రాయాలని అనుకున్నా, పరీక్షకి వెళ్తున్నా, ఉద్యోగం చేయాలని అనుకుంటున్నా, ఉద్యోగం వెళ్ళాలని అనుకుంటున్నా, వినాయకుడి పూజతోనే అది మొదలు పెడుతూ ఉంటారు. హిందూ సాంప్రదాయంలో వినాయకుడికి అంత ప్రాముఖ్యత ఉంది. సరే, ఆయనకిచ్చే నైవేద్యం గురించి కొంత కాసేపు మాట్లాడుకుందాం. ఇటీవలి కాలంలో లడ్డూల గురించి ఎక్కువగా ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. వినాయకుడికి లడ్డూలు, బాలాపూర్ లడ్డు గురించి మనం విన్నాం. అంతకంటే బాగా మాట్లాడుకోవాల్సింది ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడికి ఒక చేతిలో లడ్డు పెడతారు, బాలాపూర్ లడ్డు మాత్రం అమ్మకానికి పెడతారు. సో ఈ లడ్డు అందరికీ పంచుతూ ఉంటారు. సో బాలాపూర్ లడ్డు కూడా అందరూ తింటూ ఉంటారు. సో ఆ లడ్డుకి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ లడ్డూకి వేలం వేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఆ లడ్డూని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. లడ్డూనే నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు? లడ్డూతో పాటుగా అంటే తెలుగు రాష్ట్రాల్లో పానకం ఇస్తూ ఉంటారు. వడపప్పు, ఉండ్రాళ్ళు, తేలికలు అంటూ ఉంటాం, పాల తేలికలు అంటూ ఉంటాం. వాటిని ఈ ఉండ్రాళ్ళని, కుడుములు వంటి పదార్థాలు నివేదన చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఎర్రచందనం పూస్తూ ఉంటారట. గరిక, మారేడు వంటి పత్రులు ఉంటాయి కదా, వాటిని పూజల్లో వాడుతూ ఉంటారు. వినాయకుడి మందిరాన్ని అంటే జిల్లేడు చెట్టు ఉండడం కూడా ఇక్కడ సాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటుందిట. జిల్లేడు చెట్టు అనేది అక్కడ ప్రతిష్ఠించడం కానీ, జిల్లేడు దగ్గర స్వామివారికి పూజలు చేయటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయట. సో ఇది ఒక వరకు మనం వినాయకుడి గురించి చెప్పుకోవాల్సిన విషయాలు. ఇక శాంతి, సామరస్యం, జ్ఞానం, సంపద, అదృష్టం వీటన్నిటినీ కూడా సూచించే దేవతే వినాయకుడు. 108 భిన్నమైన పేర్లతో పిలువబడుతూ ఉంటారు ఆయన. అపారమైన భక్తి గౌరవంతో పూజింపబడతారు ఆయన. ఇవాల్టి నుంచి అంటే 27 నుంచి ప్రారంభం కానున్న గణేష్ చతుర్థిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక దేశవ్యాప్తంగా ఏ రకంగా జరుగుతుందనేది ఒక్కసారి చూద్దాం. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి సందడి మొదలైపోయింది. సో ముంబైలో ఐకానిక్ లాల్ బాగ్చా రాజా అని అంటారు. ఇక్కడ గణేష్ విగ్రహం ఫస్ట్ లుక్ని మొన్న మధ్యన విడుదల చేశారు. లాల్ బాగ్చా గణపతి అంటే నిజంగా ఆయన రూపమే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంత్రముగ్ధులయ్యారట ఆయన్ని చూసిన తర్వాత. మీకు కూడా కనిపిస్తుంది కదా, అదే లాల్ బాగ్చా రాజా అంటారు ఆయన. ముంబైలో ఎక్కువ మంది దర్శించుకునే గణేష్ మండపం అదే. ఎక్కువ మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఇక్కడికి దర్శనానికి తరలి వస్తూ ఉంటారు. ఇక వినాయక చవితి అంటే మొదటగా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఖైరతాబాద్ వినాయకుడు బాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆయన. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున ఆ వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. మొత్తం 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నారు. ఆయనకు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరుగుతుంది. సో అది కూడా కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఖైరతాబాద్ వినాయక చరిత్రను కూడా తెలుసుకుందాం. ఎప్పుడో 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న శంకరయ్య
ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారట. ఎప్పుడు 1940లో. ఆ తర్వాత 54కి వచ్చేసరికి ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టారు ఉత్సవాల్ని. 60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచుతూ 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 వచ్చారు. ప్రస్తుతం శంకరయ్య సోదరుడైన సింగరి సుదర్శన్ వినాయకుడి ఏర్పాటుని చూసుకుంటున్నారు. ఆయన వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇక ఆనవాయితీ ప్రకారం పద్మశాలీలు అనేవాళ్ళు పూజలు చేస్తారు మార్నింగ్. 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని కూడా చేనేత కార్మికులు ప్రత్యేకంగా నేయించి ఖైరతాబాద్ గణనాథునికి సమర్పిస్తారు. సో ఇది ఖైరతాబాద్కి సంబంధించిన వినాయకుడు. ఇక విశాఖ జిల్లా అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడే కాదు, చాలా చోట్ల భారీ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే మనకు 2014 తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒక భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేశారట. అనకాపల్లి కేంద్రంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద 126 అడుగుల ఎత్తున మట్టి గణపతిని సంపత్తి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇక విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణం అంటే ఇప్పుడు ప్రస్తుతం అదే దేశం చూపునంతా కూడా ఆకర్షిస్తోందని తెలుస్తోంది. దాదాపు 126 అడుగుల భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఇక్కడ రూపుదిద్దుకుంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ విగ్రహం ఇప్పుడు గిన్నీస్ బుక్లో కూడా ఎక్కవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ మొత్తం మీద మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గణేశుడి విగ్రహాన్ని గరిష్టంగా 10 రోజుల వరకే ఉంచుతారు. పురాణాలు శాస్త్రాలు అవే చెప్తున్నాయి. ఆ తర్వాత చతుర్థి రోజున నిమజ్జనం చేయడం ద్వారా గణపతిని పునః ఆవాహన చేసి దయతో ఆయనకు వీడ్కోలు చెబుతారు. ఈ సందర్భంగా భక్తులు హృదయపూర్వకంగా గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తారు. మళ్ళీ రావయ్యా, మళ్ళీ పూజలు అందుకోవయ్యా అని చెప్పి కోరుతూ ఉంటారు. వినాయక చవితి జరుపుకోవటమే కాదు, ఆ వినాయక చవితికి సంబంధించి ఎటువంటి ప్రాశస్త్యం ఉంది, వినాయకుడికి ఎన్ని రూపాలు ఉన్నాయి, ఆ రూపాలు ఏ విధంగా తీసుకురాబడ్డాయి, మానవ జీవితంలో ఆయన రూపాలు ఏ రకంగా మనం సోదాహరణంగా వివరించుకోవచ్చు, ఆయన అవసరం ఏమిటి, అదేవిధంగా ఆయన పూజలు అందుకునే విధానాలేంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వరకు తెలుసుకున్నాం. సో ఇది వాటి మన స్పెషల్ టాకింగ్ పాయింట్.